నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికైతే చాలా థ్యాంక్స్ అనమాట. ఎందుకు అంటారా, నాకైతే 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. దానికోసం అయితే మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు అయితే మంచి వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. మీరైతే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలానే నా వీడియోని చూస్తూ మీ టైం స్పెండ్ చేస్తూ మీకున్న టైంలో నా వీడియోస్ చూస్తూ నాకు కామెంట్ చేసి లైక్ చేసే వాళ్ళందరికైతే చాలా పెద్ద థ్యాంక్స్ అనమాట. ఈరోజు అయితే నేను నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను ఆఫ్టర్నూన్ కుకింగ్ చేసుకున్న, మార్నింగ్ మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత అయితే కాసేపు అయితే పడుకుంటాము. ఇంకా పిల్లలు నేనైతే పడుకుంటామన్నమాట. ఇందాకే నేను లేసాను, ఇప్పుడే లేసేసి కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ఇంకా కోల్డ్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు వెదర్ అంటే ఎండాకాలం అయినా కానీ కాసేపు ఎండ, ఇంకా కొన్ని డేస్ వాన అట్లా ఉంది కదా, ఇంకా కొంచెం బాగాలేదన్నమాట. హెల్త్ కూడా ఏం బాగాలేదు. ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. చూసి లైక్ మాత్రం చేయండి ప్లీజ్. లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి నా వీడియోస్ అయితే రీచ్ అయితే చూస్తున్నారు వీడియోస్, కానీ లైక్ అయితే చేయట్లేదు అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి. సరే మనం వీడియోలోకి అయితే వెళ్దాము. ఫస్ట్ నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ అయితే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి. అలానే ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు కొంచెం అంటే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. నాకు ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. కొంచెం మీ ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 అనమాట. ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే ఇంకా లేసానని చెప్పానుగా, మా పిల్లలు అయితే ఇంకా పడుకున్నారనమాట. చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, మా పిల్లలు ఇంకా లేవలేదనమాట, ఇంకా పడుకొని ఉన్నారు. ఇంకా మా పిల్లలు అయితే పడుకున్నారు. మా బాబు ఏమో లేస్తాడేమో అని చెప్పేసి వీడియో అయితే ఎక్కువసేపు తీయలేదనమాట. బయటికి అయితే వచ్చేసా. వాళ్ళైతే ఇద్దరు నిద్రపోతున్నారు. ఇప్పుడైతే ఈవినింగ్ 4 అవుతుంది. ఇప్పుడు ఇంకా 1 అవర్లో అట్లా లేస్తారనమాట. రోజు పడుకుంటారు. ఒక్కొక్కసారి అయితే వాళ్ళు నిద్ర రానప్పుడు అయితే పడుకోరు. నేను పడుకుంటేనే వాళ్ళు పడుకుంటారనమాట. నేను ఏమైనా వర్క్ మీద ఉంటే అసలు పడుకోరు. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా రోజు ఈవినింగ్ టైం అయితే నేనైతే చాయ్ తాగుతాను. ఈరోజు అయితే తాగట్లేదు, ఎందుకంటే చాలా కోల్డ్ ఉందన్నమాట. హీట్ వాటర్ అయితే తాగదాం అనుకుంటున్నా. ఇంకా హీట్ వాటర్ అయితే పోసేసుకుంటున్నా ఫ్రెండ్స్. అంటే చాలా కోల్డ్ ఉంది. ఇంకా కూల్గా వాటర్ ఇట్లా తాగితే ఇంకా ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి అయితే నేను మార్నింగే హీట్ వాటర్ అయితే చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అవైతే కొన్ని వాటర్ అయితే ఇప్పుడు తాగుతున్నాను. చూస్తున్నారా, వాటర్ అయితే చాలా వేడిగా ఉన్నాయి. కొన్ని వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా వాటర్ అయితే తాగేసాను, కంప్లీట్ అయితే చేశాను. అస్సలు మాట్లాడదామన్నా వాయిస్ అస్సలు రావట్లేదు. చాలా కోల్డ్ అయిపోయింది. అందుకనే హీట్ వాటర్ తాగితే మంచిది కదా అని చెప్పేసి అయితే ఇప్పుడైతే హీట్ వాటర్ అయితే తాగాను. నేను అంటే రోజు అయితే నేను టీ తాగుతాను ఫ్రెండ్స్. ఇంకా కోల్డ్ ఉండడం వల్ల నేను ఎందుకో ఇలా తాగలేదన్నమాట. నెక్స్ట్ నేను ఇంట్లో ఏ వర్క్ చేస్తాను ఏంటి అనేది అయితే చూద్దాం. ఇప్పుడైతే నేను వాటర్ తాగిన తర్వాత అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు ఇల్లు ఇంత నీట్గా ఉండేదని. నేను ఆల్రెడీ ఫస్టే క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట. ఏంటంటే ఆఫ్టర్నూన్ చేసుకుంటాను కదా, పెద్దగా ఇంకా పిల్లలు పడుకుంటారు కాబట్టి పెద్దగా ఏమి ఉండదు. ఇంకా ఇల్లు మొత్తం అయితే నేను క్లీన్ చేసుకుంటున్నా. ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా నార్మల్గా ఏమి ఉండదు. అంటే ఆఫ్టర్నూన్ అంతే కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్, ఏ వర్క్ ఉంచను. ఇంకా క్లీన్ అయితే చేసుకుంటున్నా చూడండి. ఇంకా ఏంటి సంగతులు అది కూడా నాకు చెప్పండి. ఇంట్లో అంటే ఏంటక్క ఇలా వీడియో తీస్తున్నారన్న మాత్రం అడగకండి, ఎందుకంటే నాకు కెమెరా పట్టుకొని నాకు సపోర్ట్ చేసి వీడియో తీసే వాళ్ళైతే ఎవరూ లేరు. అందుకని చెప్పేసి నేను మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. మీకు అంటే ఎలా చెప్పాలి అంటే పిల్లలతో ఉన్నాను కదా, కొంచెం కష్టం అనమాట. ఇంకా కెమెరామ్యాను ఇంకా నాకు వీడియోస్ తీయడానికి హెల్ప్ చేయడానికి అయితే ఎవ్వరూ లేరు. నేనే వీడియోస్ అయితే తీసుకుంటాను. చెప్పాను కదా ఆఫ్టర్నూనే క్లీన్ చేసుకుంటానని. పెద్దగా అయితే ఏమీ ఉండదన్నమాట. ఇలా అయితే బాల్కనీలో బయట అయితే మొత్తం తీసేస్తున్నాను అనమాట. చెత్త అయితే ఏమి ఉండదు. ఇంకా ఇదంతా అయితే ఊకేసి ఒక సైడ్కి అయితే పెట్టేసుకుందాం. కంప్లీట్ అయిపోయింది కదా, చేశాను కదా, చూసారు కదా. ఆఫ్టర్నూనే మొత్తం ఇంకా గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసుకుంటాను అనమాట. పడుకునే ముందే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ఇవన్నీ అయితే మనం ఒక్కొక్కటిగా సర్దుకోవాలి.
ఇంట్లో ఉంటామని కానీ చాలా వర్క్ ఉంటుంది. ఇంకా పిల్లలతో ఉండే మదర్స్కి అయితే అసలు చెప్పొద్దు అనమాట. ఎంత వర్క్ ఉంటుందంటే అన్ని పనులు చేయాలి, వాళ్ళని చూసుకోవాలి, అలా అని చాలా ఉంటాయి కదా. ఇంకా వంట చేసుకోవాలి, ఇంట్లో ఎన్ని వర్క్స్ ఉంటాయంటే అసలు ఇంట్లో ఉంటున్నామని కానీ ఆ వర్క్స్ అయితే అసలు చెప్పలేమన్నమాట. ఇంకా ఇంట్లో ఉండటం కంటే బయట ఆఫీస్కి వెళ్ళడం అంటే బెటర్ అనిపిస్తుంది. బయట ఏదైనా వర్క్ వెళ్ళడం మంచిది అనిపిస్తుంది. అనుకుంటారు ఇంట్లో ఉండే వాళ్ళకి ఏంటి ఏ వర్క్ ఉండదు, ఏముండదు, ఖాళీగా ఉంటారు అని అనుకుంటారు. కానీ నిజంగా చెప్తున్నా, హౌస్ వైఫ్స్ అందరు చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఇంట్లో అందరినీ చూసుకోవాలి, మళ్ళీ వర్క్ చేసుకోవాలి, చిన్న చిన్న పని కాడ నుంచి ఇంకా మొత్తం పనులు మనమే చేసుకోవాలి. ఇంకా అన్నీ ఆలోచించుకుంటే ఇంకా ఎలా అంటే ఇంకా చెప్పొద్దు అనమాట. అంత వర్క్ ఉంటుంది. ఏంటి ఇంట్లో పని చేసి నీకు ఇంత బిల్డప్ అని అయితే అనుకోవద్దు, ముందే చెప్తున్నాను. ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ అంటే మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కదా. మనం ఏం ఎక్స్పీరియన్స్ చేయకముందు ఏది మాట్లాడొద్దు కదా. అందుకనే చెప్తున్నాను. అంటే కొంతమంది కామెంట్స్ చేస్తారు కదా, ఇలా ఇలా అంటే ఏం వర్క్ ఉంది మీకు ఇలా అలా అని. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. నార్మల్గా అయితే ఎవరికి నేనేమి చెప్తలేదు. ఇలా ఇంకా ఇంట్లో అయితే ఇన్ని వర్క్స్ ఉంటాయన్నమాట. ఇంకా మనమైతే గిన్నెలంతా సర్దుకున్నాకైతే మళ్ళీ వీడియో స్టార్ట్. ఫైనల్గా గిన్నెలన్నీ అయితే సర్దేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే గ్యాస్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నా ఆల్రెడీ. ఇంకా చూస్తున్నారా, గ్యాస్ మొత్తం కూడా ఆఫ్టర్నూనే క్లీన్ చేసుకొని పెట్టుకుంటా. ఇక్కడ ఏందో కొంచెం వాటర్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఆరిపోతే ఓకే. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇదైతే నేను ఆఫ్టర్నూన్ పప్పు చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఆ పప్పు కొంచెం ఉంది. ఇంకా రైస్ అయితే ఇంకా ఇంత ఉందన్నమాట. ఇంకా నైట్కి కూడా నేను మళ్ళీ కుక్ చేయాలి. ఇప్పుడైతే పిల్లలు ఇంకా పడుకున్నారని చెప్పాను కదా, వాళ్ళకి ఈవినింగ్ స్నాక్గా అయితే ప్రజెంట్ ఇంట్లో ఇప్పుడు ఏమీ లేవు, 2 ఆలూస్ మాత్రమే ఉన్నాయి. వాటితో అయితే ఏదైనా ఒక స్నాక్ చేద్దామని ఆలు అయితే తీసుకున్నాను. వీటిని అయితే పీల్ చేసేసి నార్మల్గా ఆలు బజ్జీ చేస్తాం కదా, అలా అయితే ఇంకా వీటిని కట్ చేసుకుందాం. ఇలా అయితే పీల్ చేసుకొని కట్ చేసుకుందాం ఆలు. నార్మల్గా ఇంకా పిల్లలు వేస్తారు కదా, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. డైలీ అయితే ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువ పెట్టను. ఫ్రూట్స్ అయినా ఇంకా ఇప్పుడు ఏం లేవన్నమాట. ఇంకొకటే బనానా ఉంది. ఇంకా ఒక్కటే బనానా పెడితే ఇక ఇద్దరు కొట్టుకుంటారు. అందుకని చెప్పేసి ఇంకా ఆలు 2 ఉన్నాయి. ఇంకా ఆలుతో అయితే వాళ్ళకి ఏమైనా స్నాక్ చేద్దామని అయితే తీస్తున్నా. ఆలు అయితే పీల్ చేసుకొని పెట్టుకున్నాను కదా, దాని మీద తొక్కంతా పీల్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో కొన్ని వాటర్ వేసుకున్నాను అనమాట. వాటర్ ఎందుకంటే ఇప్పుడు మనం ఆలు కట్ చేస్తాం కదా, అవి వచ్చేసి అంటే బ్లాక్ అయిపోతాయి కదా. కట్ చేసిన కాసేపు అంటే కుక్ చేయకుండా పక్కన పెడితే, అంటే బ్లాక్ అంటే ఇంకా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అలా వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండడానికైతే ఇంకా నేను ఇలా గిన్నెలో కొంచెం వాటర్ పెట్టుకొని ఇంకా ఇవైతే ఇలా వేసుకుంటాను. ఇంకా అలా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం బ్రౌన్ కలర్లో అయితే రాదు అనమాట. ఇంకా ఇది ఈవినింగ్ ఇంకా వాళ్ళు లేవగానే ఫస్ట్ మా పాప అయితే, బాబు ఏం అడగడు కానీ పాప అయితే ఏదో ఒకటి అడుగుతుంది. తను మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఫస్ట్ లేవగానే తనకి మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేయాలి తొందరగా, లేదంటే ఇలా ఈవినింగ్ అయినా లేవగానే ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట. ఇంకా మొత్తం ఆలు అయితే నేను కట్ చేసుకొని వాటర్లో అయితే పెట్టుకున్నా. నెక్స్ట్ అయితే మనం బజ్జీ కోసం ఆలు బజ్జీ కోసం కొంచెం పిండి అయితే కలుపుకుందాం. చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఏమో శనగపిండి తీసుకుంటున్నా. ఇంకా 3 స్పూన్స్ ఏమో బియ్యం పిండి ఉంటుంది కదా, అదైతే తీసుకుంటున్నాను అనమాట. అంటే పిల్లల కోసం కదా, ఇంకా కొంచెం ఎక్కువ అంటే మళ్ళీ తెలియదు, ఇక వాళ్ళు ఎక్కువ అయితే తినలేరు. లేచినప్పుడు 1-2 తినేసి వదిలేస్తారు. అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ అయితే చేస్తలేను అనమాట. కొన్ని మాత్రమే చేస్తున్నా. ఇంక ఇందులో అయితే కొంచెం లైట్గా సాల్ట్, ఇంకా లైట్గా కారం అనమాట. కారం వేసినాక వామ ఉంటుంది కదా, మనందరికి తెలుసు కదా, వామ అందరి ఇంట్లో ఉంటుంది. ఈ వామని ఇలా కొంచెం ఇలా అని వేద్దాము. ఒక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు వర్షాకాలం వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, పిల్లలకి నైట్ పడుకునే ముందు వామ అలాంటివి ఇస్తే చాలా మంచిది హెల్త్కి. అంటే డైజెషన్ మంచిగా అవుతుంది అనమాట. కొంతమంది పిల్లలు నైట్ తింటే ఇంకా వామ అవన్నీ వేస్తాం కదా. సాల్ట్ ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ నార్మల్ మనం బజ్జీల పిండి ఎలా అయితే ఉంటుందో అలా అయితే మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం అయితే వాటర్ పోసేసాను. ఇంకా లైట్గా మనం బజ్జీ పిండి ఎలా ఉంటుందో అలా మొత్తం బ్యాటర్ అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం పిండి మొత్తం అయితే ఇలా అయితే కలుపుకున్నాను అనమాట. నార్మల్ బజ్జీల పిండి కలుపుకుంటాం కదా, అలా అయితే కలుపుకున్నాను. ఇంకా దీన్ని అయితే కాసేపు నేను పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్.
ఇంకా పిల్లలు అయితే లేవలేదు కదా, నేను అవన్నీ రెడీ చేసి అయితే అక్కడ పెట్టానమాట. ఇప్పుడు నాకు కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, ఆ బట్టలన్నీ తీసుకొచ్చి వాటిని అన్నిటిని అయితే మడత పెట్టాలన్నమాట. బట్టలు అయితే తీసుకొచ్చాను, ఇంకా బట్టలు అయితే మడతేస్తున్నా ఫ్రెండ్స్. ఇంట్లో ఉంటామని కానీ చాలా పని ఉంటుంది. మార్నింగ్ ఎప్పుడో లేస్తామన్నమాట. లేచి ఇంకా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, ఏదో ఒక పని చేసుకోవడం, ఇవే ఉంటాయి. ఇలా బట్టలు తీసుకొచ్చానో లేదో ఆ గ్యాప్లో అయితే మా బాబు లేచాడనమాట. ఇక మా బాబు అయితే లేచి చూస్తున్నాడు, మా మమ్మీ ఏం చేస్తుంది అన్నట్టుగా చూస్తున్నాడు. ఇంకా ఫస్ట్ ఇంకా వాళ్ళకి స్నాక్స్ చేద్దామని కలిపి పెట్టాను కదా, నెక్స్ట్ అయితే నేను అదే చేయబోతున్నా. చూస్తున్నారా, లేచి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనమాట. ఎలా కూర్చున్నాడో చూడండి, ఏదో నాకేదో అయిపోయింది అన్నట్టే కూర్చున్నాడు. ఇంకా నెక్స్ట్ మా పాప కూడా లేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా పాప కూడా ఇప్పుడే లేస్తుంది అనమాట. ఇంకా చెప్పాను కదా 5 కల్లా లేస్తారని. పిల్లలు ఇద్దరు లేచారు. అలానే మన బట్టలు కూడా ఇంకా మడత పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇది అక్కడ సెల్ఫ్లో అయితే మేము సర్దేసుకుంటాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, మా ఇద్దరు పిల్లలు అయితే లేచారు. ఇప్పుడైతే ఏడుపు ఒకటే స్టార్ట్ చేస్తుంది మా పాప. తన ఆగు అని చెప్తున్నాను, అయినా తన ఆగుతలేదనమాట. ఏంటి అని అడుగుతా ఉంది. ఇంకా చూస్తున్నారా ఇలా ఆడుకుంటున్నాను. ఇక లేవగానే ఫస్ట్ అయితే ఏడుపు అయితే స్టార్ట్ చేస్తుంది. ఇక పిల్లలందరూ అంతే ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఏడవకుండా అయితే ఉండలేరు కదా. ఇంకా తననైతే నేను ఎత్తుకోవాలంట. ఇంకా మా బాబు అయితే ఇంకా ఫస్ట్ లేవగానే నన్ను ఏం సతాయించడు, కాసేపు సతాయిస్తాడు. తర్వాత ఇంకా చూస్తున్నారు కదా, మా బుడ్డిది అయితే ఇంకా ఏడు స్టార్ట్ చేసింది అనమాట. తిననైతే ఎత్తుకోవాలి అని అంటుంది. ఇంకా ఎత్తుకుంటున్నా, చూడండి ఎత్తుకున్నా. ఇంకా ఇప్పుడే లేచింది కదా, ఫేస్ చూసారా ఎలా ఉందో తనది, తన హెయిర్ చూడండి ఎలా ఉందో. ఇంకా నన్ను సతాయించడానికి రెడీగా ఉంటుంది అనమాట లేవగానే. ఇంకా ఆ ఎక్స్ప్రెషన్ చూసారా, దేనికోసం అనుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను కదా, అదనమాట దాని ఎక్స్ప్రెషన్. అలా ఇస్తూ ఉంటుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. తను ఏం మాట్లాడతలేదు. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ పెట్టడం పక్కనే అయితే మా పాప కూర్చుంటుంది, ఇంకా వెళ్ళదంట ఇక్కడ నుంచి. మా బాబు అయితే సైడ్ కొన్నాడు, తను కలుపుతుందంట. ఇంకా తను ఎలా కలుపుతుందో చూడాలి. ఇంకా వీళ్ళకి ఏదో ఒక స్నాక్ చేసి పెట్టేస్తాను అనమాట ఈవినింగ్. డైలీ ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఇస్తా, ఒకవేళ ఫ్రూట్స్ లేకుంటే ఇంకా ఇలా ఇంట్లో ఏదో ఒకటి చేస్తా. ఇంకా నెక్స్ట్ అయితే ఆగనన్న ఒక్క నిమిషం, వినట్లేదు, తనే చేస్తా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, ఇంకా ఒక్కొక్క ఆలునైతే ఇలా పిండిలో డిప్ చేసుకొని ఇలా వేసుకుంటున్నా. ఇంకా మొత్తం ఇలా పిండిలో డిప్ చేసుకుంటూ గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఇంకా ఒక్కొక్కటి అయితే ఇలా డిప్ చేసుకుందాం. ఇంకా రోజు ఈవినింగ్ అయితే చాలా వర్క్ ఉంటుంది. ఇక ఇట్లనే ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ నైట్ కుకింగ్ కూడా చేయాలన్నమాట. ఇంకా నైట్ కోసం అయితే ఇంకా ఏదైనా కుక్ చేయాలి. ఇంకా రొటీన్ అనమాట, డైలీ అయితే ఇలా ఉంటుంది నా ఈవినింగ్. ఇంకా పిల్లలకైతే ఇక మొత్తం ఇలా ఏదో ఒక చిన్న స్నాక్స్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా చూసారు కదా, ఇలా మొత్తం అయితే డిప్ చేసి అలా అయితే డీప్ ఫ్రై అయితే చేద్దాం వాటిని. చూస్తున్నారు కదా, ఇలా నార్మల్గా ఇలా వేరే సైడ్కి అయితే తిప్పుకుంటున్నాను. ఇంకా ఆలు బజ్జీ అయితే స్నాక్ తొందరగా అయిపోతుంది, ఇంకా పెద్ద టైం అయితే పట్టదని. ఇంకా ఈరోజు అయితే ఏమీ లేవు కదా అని చెప్పేసి వాళ్ళకైతే ఇది సెలెక్ట్ చేసి చేస్తున్నాను అనమాట. ఇంకా లైట్ ఇట్లా బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి కదా, ఇంకా కాసేపు అయితే ఇంకా ఇవి ఫ్రై అయిపోతాయి. చూడండి, నేను నా పని నేను చేస్తుంటే వాళ్ళిద్దరు పని వాళ్ళు చేస్తున్నారు. పిండి అయితే తింటున్నాడు వాడు, వద్దు అంటే పిండి తింటున్నాడు. ఇంకా ఏం చేసి పాప అయితే చీ అంటుంది. ఇంకా కుక్ చేసినప్పుడు అప్పుడప్పుడు అయితే ఇలా పక్కన అయితే కూర్చోబెట్టుకుని తను చెప్తుంది, పిండి ఎవరైనా తింటారా అన్నా అని చెప్తుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా అయితే ఫ్రై అయిపోయాయి. ఇంకా ఇందులో ఇంకా ఒక ప్లేట్లో అయితే టిష్యూ పెట్టేసి నేనైతే మొత్తం బయటికి అయితే తీసేస్తున్నాను అనమాట. తీసేసాను కదా, ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం ఉన్నాయి కదా, సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇంకా ఇలా డిప్ చేసి ఆలు అయితే మళ్ళీ మొత్తం ఇంకా వేసేస్తున్నా. మళ్ళీ సేమ్ ఇలానే వేసేసుకుంటున్నా మొత్తం. చూడండి, ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకి ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే కొన్ని ఆనియన్స్ ఉంటాయి కదా, అదైతే నార్మల్గా ఇలా గార్నిష్ చేసుకుంటున్నా. బాబుకి ఆనియన్ అంటే ఇష్టం, పాపకి ఇష్టం ఉండదు అనమాట, ఎందుకంటే కారం ఉంటుంది అని అంటూ ఉంటుంది. ఫైనల్గా అయితే ఇంకా ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే టేస్ట్ చేస్తున్నారు అనమాట. చాలా వేడిగా ఉంది. ఇంకా మా పాప చూడండి కాలిపోతుంది తనకి పాపం. ఇంకా నేనే పెట్టి చూస్తా వాళ్ళకి అసలు ఎలా ఉంది ఏంటంటే చెప్తుందో లేదంటే ఏడుస్తుందో నాకు తెలియదు. కాలుతుంది, ఫుల్ అయితే కాలిపోతున్నది. ఎలా ఉంది, బాగుందా? నువ్వు తినరెడ్డి
ఇలా అయితే మా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా మా పాప అయితే ఏంటి అంటుంది కదా. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి, నా ఈవినింగ్ రొటీన్ మీకు నచ్చిందా లేదా, ఇంకా ఏమైనా వీడియోస్ చేయడానికి ఫస్ట్ చెప్పాను కదా నాకు అంటే ఐడియా ఇవ్వండి అని చెప్పేసి. ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోని ఇంతసేపు చూసినందుకు. ఓకే, బాయ్ బాయ్.